2014 నుంచి పార్టీ పెట్టాడండి. ఆయన ఏం చేశాడు? నేను కాపు వ్యక్తిగా ఒక రెడ్లకే చేశాడు మీరు అడిగారు కదా. కాపు వ్యక్తిగా అడుగుతున్నా, కాపుల గురించి ఆలోచించిన ఏక వ్యక్తి. కాపు మహిళలు 45 ఏళ్ళు దాటిన వయసు వాళ్ళకి ఈరోజు 15,000 రూపాయలు 5 సార్లు 5 15,000 75,000 రూపాయలు 4 సార్లు వేసాడు. ఇంకొక తడ ఉంది. మా ఇంట్లో వాళ్ళు లబ్ధి చేకూరిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదివే. 100 మంది 100 మాట్లాడు. నేను కాపు కొలొస్తుంది, నాకు 70,000 రూపాయలు పెట్టి కాల్ ఆపరేషన్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 70,000 రూపాయలు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద ఎవరైనా చేయించారా? అదిగో నాకు కాల్ ఆపరేషన్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. మా జగన్మోహన్ రెడ్డి గారు మా గుండెల్లో ఉంటాడు. ఒక కులం, ఒక మతం, ఒక విధేయం చూసుకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో ఉన్న పేదలను కూడా గుర్తించి కాపులు కాదు, వాళ్ళు కమ్మవారు కాదు, రెడ్లు కాదు, బ్రాహ్మిన్స్ కాదు, ఈరోజు టైలరింగ్లకు కానీ మన వృత్తి చేసుకునే న్యాయ బ్రాహ్మణులకు కానీ రజకులకు కానీ ఇచ్చిన డబ్బులు ఎవరికైనా ఉందండి? ఆటో డ్రైవర్లకు కానీ ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి పేదల మనిషి, పేదల కోసం చూసుకున్న వ్యక్తి కానీ కులం మతం మాకు సంబంధం లేదు. ఇవాళ రేషన్ కార్డులు కానీ ఏదైనా ఇదివరకు మనం తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? రేషన్ కార్డు తీసుకోవాలంటే చంద్రబాబు ఏం చెప్తున్నారంటే నేను ఐటీ ఉద్యోగులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు గోండ సంచి మోసే ఉద్యోగులు ఇచ్చాడు. ఇవేం ఉద్యోగాలు అంతకుముందు 5 సంవత్సరాలు ఎవరికి ఇచ్చారండి? ఐటీ ఉద్యోగులు ఇచ్చాడు అంటున్నారు కదా. ఐటీ ఉద్యోగులు ఇచ్చారండి. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఈరోజు పేదోడు గుండె మీద చేసుకొని పడుకున్నామంటే, మా పిల్లల్ని బడికి పంపించుకున్నామంటే అమ్మఒడి కింద 15,000 రూపాయలు మా ఇంటికి వచ్చి చేరుతున్నాయి. అదేవిధంగా డ్వాక్రా ఆసరా మా మిస్సెస్కి 4,500 రూపాయలు సంవత్సరానికి, మా అమ్మగారి 15,500. అదేవిధంగా మేము తోపుడు బండి మీద టీ అమ్ముకుంటాం. మేమేం ఉన్నోళ్ళం కాదు, కాపుల వారు మేమేం ఉన్నోళ్ళం కాదు. ఉంటాకి ఇల్లు ఉంది కాబట్టి ఆ ఇల్లు కూడా రాలేదు కాబట్టి ప్రతి ఒక్క పథకం మా ఇంటికి వచ్చి చేరింది. ఒక్క పథకం కూడా వేస్ట్ కాకుండా నిరుపేదలు ఉన్న వాళ్ళకి అర్హత ఉంటే చాలు. పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, భేదం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేదల్లోకి వెళ్ళాడు. 100 మంది 100 సార్లుగా రండి. ఏకైక వ్యక్తి సింగల్గా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. మంచి చేస్తే నాకు ఓటేమని అడిగారు. మా గుండెల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇవాళ కాపు కులస్తుడిగా గర్వంగా చెప్పుకుంటా, నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తా. నేను కాపు కులస్తుడిగా చెప్పుకుంటున్నా. కసిగా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గెలిపి. ఏమండి ఆయన చెప్పుకోనండి. ఆయన మాకేం చేశాడు కాపుల గురించి? అధికారం ఇవ్వలేదు కదా ఇప్పటి వరకు. అధికారం ఇస్తాక 2014లో మోదీ గారితో కలిసి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా చెప్పాడు, మేము కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేము అని చెప్పాడు. అదేవిధంగా నేను కాపు ఆడబిడ్డలను ఆదుకుంటానని 15,000 రూపాయలు మా కాపు ఆడబిడ్డల గురించి ఆలోచించిన వ్యక్తి ఓకేక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మా కాపుల గురించి ఆడబిడ్డలకు మేము కాపుల గురించే మాట్లాడుతున్నా. మా కాపుల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాపులు ఎవరి వైపు ఉంటారంటారు? మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పేద కాపులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారు. ఆయన రూపాయి తిన్న ప్రతి ఒక్కరు మా పిల్లలు చదువు. కాపు యూత్ అంతా జనసేన జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు కదా సార్. తెలిసి తెలియక చేస్తే చేయొచ్చు. ఓట్లు ఉన్నా లేకపోయినా చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మనసులో ఒకటి ఉంటుంది, చెప్పాలి, చెయ్యాలి. కాదు ఏమి లేదు. మాలాంటి మధ్యతరగతి పేద కాపులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అండదండగా ఉంటాం. మళ్ళీ గెలిపించుకుంటాం. ఆయన మాకు ఇచ్చే పథకాలు మేము చేయూతగా తీసుకుంటాము. మేము చేసుకున్న మంచి ఆయన 122 సార్లు బటన్ నొక్కారు. మేము 2 సార్లు నొక్కుతాం. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీగా నొక్కి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తాం, ఆయన మాకు మేలు చేయించుకుంటాం పేదల పరంగా.